హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? రోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్న మినీ గార్డెన్ చూపిస్తున్నాను మీకు. సో ఇది రైనీ సీజన్ కాబట్టి మా పెద్దమ్మ ఈ ప్లాంట్స్ అన్నీ వేసింది. సో చూడండి ఎంత బాగున్నాయో. సో ఇక్కడైతే చూసారు కదా మీరు ఎంత బాగున్నాయో. అలాగే ఇక్కడ చామంతి చెట్లు అండ్ రెడ్ కనకంబరాలు అండ్ ఆరెంజ్ కనకంబరాలు ట్రీస్ కూడా ఉన్నాయి. సో బిటర్ గార్డ్ అనమాట అది. సో ఇదొక మా పెద్దమ్మకి చాలా ఇష్టం. తనకు ఒక డ్రీమ్, ఇది ఇట్లా చేయాలి, హౌస్ మొత్తం గ్రీనరీగా కనిపించాలి అనేసి తన డ్రీమ్. సో తన కలర్ నెరవేరింది రైనీ సీజన్లో. సో ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ చూసి. సో ఇవైతే ఏమి ఆర్గానిక్ అనమాట, ఈ మొత్తం ఏమి మందులు వాడకుండా వేసాం కాబట్టి చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదైతే హైబ్రిడ్ పపాయ. సో ఇదైతే చాలా బాగుంటుంది. ఇది పండడానికి 1 మంత్ పైకని పడుతుంది. సో చాలా బాగుంది, చూసిరు కదా మీరు. సో ఒక్కొక్క చెట్టుకి ఒక 20-30 కాయల్లాగా కాస్తాయి అనమాట, భలేగా ఉంటుంది. సో ఈ మొత్తం అయితే బాట్స్ వచ్చి తింటూ ఉంటున్నాయి, చూసిరు కదా మీరు. సో ఇదైతే పపాయ అనమాట. సో దీని కలర్ అయితే చూసిరు కదా మీరు, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్లో ఉంది. సో చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. సో ఇదైతే విరజాజి ఫ్లవర్స్, విరజాజి పూలు అంటారు. సో చాలా బాగున్నాయి. చిన్న మొక్కకి ఎన్ని ఫ్లవర్స్ పూసాయి చూసిరు కదా మీరు. సో చాలా బాగుంది, స్మెల్ వచ్చేసి సో ఇక్కడైతే చూసారు కదా మీరు, చిన్ని ప్లాంట్కి చాలా కనకాంబరమ్స్ పూసాయి. సో ఇదైతే రెడ్ కలరు అండ్ అలాగే ఇంకా హైబ్రిడ్ కూడా ఉంది. దీంట్లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఇదైతే వాటర్ యాపిల్ ట్రీ. సో ఇది చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వాటర్ ఇది షుగర్ పేషెంట్స్కి చాలా యూజ్ అవుతుంది అంట. సో మీరు కూడా ఇంట్లో తెచ్చుకొని వేసుకోండి. ఇదైతే హైబ్రిడ్ కనకాంబరం ట్రీ, చాలా బాగుంది, రెడ్ కలర్. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్. సో ఐ థింక్ పింక్ అనుకుంటా, పింక్. అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ ప్లాంట్ అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చి ఇక్కడ వేసింది మా పెద్దమ్మ. సో చాలా బాగుంటాయి. తనకి ఇలాంటి ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్ ఆర్గానిక్గా పండించడం అనేది చాలా ఇష్టం తనకి. సో అందుకనే మొత్తం వేసింది. సో ఇక్కడైతే చిల్లీ అనమాట, ఇవి గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలు అంటారు కదా అవి. సో ఇక్కడైతే మొత్తం ఆర్గానిక్, మొత్తం ఇది నో పెస్టిసైడ్స్, ఓన్లీ సో ఇక్కడైతే ఇది లీఫ్ వెజిటేబుల్స్, పాలకూరలు అంటారు కదా అవి, పాలకూర అండ్ అలాగే బచ్చల కూర, ఇవన్నీ ఇక్కడ. దెన్ ఆఫ్టర్ ఇక్కడైతే చూసారు కదా బనానా. ఇక్కడైతే 2 టైప్స్ ఆఫ్ బనానాస్ ఉన్నాయి, ఒకటేమో రెడ్ అండ్ ఒకటేమో ఎల్లో. ఇవి చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది. సో ఇక్కడైతే మా పెద్దమ్మ లోటస్ తెచ్చి వేసింది. సో తనకు ఒక డ్రీమ్, లోటస్ అయితే ఇంట్లో ఉండాలి అనేసి. సో ఈ మినీ గార్డెన్ చూసారు కదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.